నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వెళ్ళి పడుకోండి అమ్మా. గుడ్ నైట్ అంకిల్. నైట్ అమ్మా. గుడ్ నైట్ అభి, వెళ్ళండి. తామజవర గమన నిన్ను చూసి ఆగగలన. మీనాక్షి, మీనాక్షి. ఇంత ఆలస్యమైంది ఏంటన్నారు? అందులోనే వీడెదురు పడ్డాడేమిటి? ఏమిటి నాన్నారు దాస్తున్నారు? అబే ఏమీ లేదురా. ఏదో ఉంది. మీ డాడీ నేను చూశాను, నాకు చూపించండి. ఇవి నువ్వు చూసేవి కాదురా. అయితే కంపల్సరిగా చూడాల్సిందే. ఏమిట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు? వెళ్ళి చదువుకో. మీరు అదేంటో చూపించండి, నేను వెళ్ళి చదువుకుంటాను. చెప్పేది వినరా చారుకేశా? వినను, చూడాల్సిందే. వద్దంటున్నాను కదరా. మీరు చూపిస్తారా, నన్ను చూడమంటారా? ఏమిట్రా నీ ధైర్యం? ఏమిటి నీ ధైర్యం? చూపించండి. చారుకేశా వద్దన్నానా? పూలు తెచ్చారండి నాన్నారు? పూజకిరా, పూజకి. మరి స్వీట్లు? అవి పూజకే. ఎన్నడూ లేని కొత్తగా పువ్వులు స్వీట్లు తెచ్చారెందుకు? మీ అమ్మ తమ్మందిరా, మీ అమ్మని పిలువ. నేనెప్పుడు తెమ్మన్నానండి? అమ్మకి తెమ్మలేదంట. తెమ్మన్నారా? నీ డౌట్ తీరిందా? వెళ్ళి చదువుకో. నాకు స్వీట్ ఇస్తే వెళ్తా. ఇది దేవతకి నైవేద్యం పెట్టడానికి రా, రేపు తిందుగాలే. అబ్బా ఇవ్వండి, పిల్లవాడు అడుగుతున్నాడు కదా. ఇంకోటి కావాలి. మొత్తం తినేరా, తిండి పట్టు రావడాని. ఇదిగో వెళ్ళు, వెళ్ళి చదువుకో. పువ్వులు స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చారండి? అందుకే. అందుకే అంటే ఓ పూజకేనా? మొద్దు మొహవాని అందుకు కాదే. మరెందుకు? మరి మన చారుకేశుడు ఒంటరిగా ఉంటున్నాడు కదే. అభికి దివ్యలా చారుకేశాకి ఓ చెల్లెల్ని ఇద్దామని. అబ్బో అప్పుడే సిగ్గులు మొగలేస్తున్నాయే. ఇదిగో చారుకేశా పుట్టక మునుపు ఇలాగే ఉండేదాన్ని. ఆ రోజులే వేరు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజు వస్తాయిగా. ఈ రోజే ఎందుకు? నేనించి నిజం రాబడదామని. నిజమేమిటి? అదే నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో వినాలనుందే. ఏమనుకుంటాను? పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటాను. అలా భక్తిగా కాదే, భక్తిగా ఏమనుకుంటున్నావు అని. ఏముంది, పెళ్లి చూపుల్లో సన్నగా తాటి చెట్టులా పొడుగ్గా ఉన్న మిమ్మల్ని చూసి ఇతనా నా మొగుడు అనుకున్నాను.
పెళ్ళయ్యాక రోజు బ్యాగ్ భుజాన వేసుకుని ఆఫీస్కి వెళ్తుంటే ఇతనేం మొగుడు అనుకున్నాను. ఇప్పుడేమనుకుంటున్నావే? ఆ, మొగుడంటే ఇతనే అనుకుంటున్నాను. అయినా ఇన్ని వేరియేషన్స్ ఇచ్చావేమిటే? సరే గాని చారుని పక్క గదిలో పడుకోబెట్టి మన గదికి వచ్చేయి. ఈ రోజు నీకు నా చేత్తో చిలకలు చుట్టిస్తాను. అవును, అదేంటి నేను కదా చిలకలివ్వాలి? ఎవరిస్తే ఏమిటే, నువ్వు త్వరగా వెళ్ళిరా. ఈ లోపు నేను ఫ్రెష్ అవుతాను. ఇవి తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఓసే మీనాక్షి, ఈ రాత్రికి నిన్ను మురిపించి మరిపించి మైమరపించి నువ్వు నా దగ్గర దాస్తున్న రహస్యాన్ని కనిపెట్టి తీరుతాను. రేపు జైసార్తో చెప్పేస్తాను. నీకిక సామజవర గమనే. సామజవర గమన, నిన్ను చూసి ఆగగలనా? అమ్మా, ఎందుకమ్మా ఈరోజు ఆయనతో నాన్న గురించి చెప్పకుండా ఆపేశావు? మంచి రోజు చూసుకుని చెప్దాం అన్నాను కదా దివ్య. అది కాదమ్మా, ఈ రోజు ఆయనకి చెప్పుంటే రేపటికంతా నాన్నని వెతికి పట్టుకునేవాళ్ళు కదా. మీ నాన్నని చూడాలని అంత తొందరగా ఉందేంటే నీకు? ఆశగా ఉందమ్మా. అవును, నాన్న కనిపించగానే ఏం చేస్తావు? నాన్నని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తాను. తర్వాత నాన్నకు బోలెడు ముద్దలు పెడతాను. నాన్నతో గోరు ముద్దలు తినిపించుకుంటాను, ఆడుకుంటాను. ఇంకా ఐస్ క్రీమ్ కొనిచ్చుకుని తింటాను. చాలా ఆశలున్నాయే నీకు. అభి, నాన్న కనిపిస్తే నువ్వేం చేస్తావు? నిలదీస్తానమ్మా. నిన్నెందుకు వదిలేశాడని అడుగుతాను. ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నావని ప్రశ్నిస్తాను. నీ కన్నీళ్లకు సమాధానం చెప్పమని అడుగుతాను. ఆయన ఏ పరిస్థితుల్లో ఉండి రాలేకపోయారు. అర్థం చేసుకోవాలి కదా అభి. నాకు నీ బాధ అర్థమై చెప్తున్నానమ్మా. మనల్ని పట్టించుకోని వాళ్ళని తప్పకుండా ప్రశ్నించాలి, నిలదీయాలి. సరే కానీ మీ నాన్న ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఆయనలా అందంగా ఉండాలి, ఆయనలా మంచిగా ఉండాలి, ఆయనలా నన్ను ప్రేమించాలి, దగ్గరికి తీసుకోవాలి, కబుర్లు కథలు చెప్పాలి, అడిగినన్ని ఐస్ క్రీంలు కొనిపెట్టాలి. ఆయనలా ఉంటే చాలమ్మా. నువ్వేం కోరుకుంటున్నావు అభి? మనల్ని వదిలేసిన వాళ్ళలో మంచిని ప్రేమని వెతకడమే. అభి, మన వాళ్ళెవరో అన్న బాధ మనల్ని తొలుస్తున్నట్టే తన వాళ్ళెవరో అన్న బాధ
ఆయన్ని బాధ పెడుతూ ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా, అతని గురించి ఆలోచించడం వేస్ట్. మన బ్రతికేదో మనం బతకడం బెటర్. అది కాదభి. అతని గురించి నువ్వు ఇంకేం చెప్పకమ్మా, నేను విన్ను. అరే త్వరగా రావే నా రామచిలుక. ఈరోజు చిలకల పంజరంలో నిన్ను బంధించి నీ నోటిలో చిలుకలు పెట్టి ఆ నోటితోనే నిజం చెప్పిస్తాను. మా జైసారికి ఆ నిజాన్ని చేరవేస్తాను. ఇంత ఆలస్యం అయ్యిందేమిటే మీనాక్షి? మన సుపుత్రుడి చారుకేసా ఓ పట్టాన నిద్రపోతేనా వాణ్ణి నిద్రపుచ్చేసరికి ఇంత సమయం అయింది. అక్కుపక్షిలా యక్ష ప్రశ్నలు వేశాడేమిటే వెధవా? వాడికి ఈ మధ్య జ్ఞానం శృతిమించిపోతుంది. మీకు తక్కువైందా ఏమిటి? అయినా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు అవతారం ఎత్తారేమిటి? మన చారుకేసుడికి చెల్లెల్నిద్దామని. ఛీ, ఏమిటే? మనం భార్యాభర్తలం కాదా ఏమిటి? అది కాదు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని. అవసరమే. అభికి దివ్య ఉన్నట్టు మన చారుకేసుడికి చెల్లెలుండదటే. అది సరే కాని మీరు చిలకలు చుట్టారేమిటి? నీకు తినిపిద్దామని. పోదురు. ఎక్కడైనా భార్య భర్తకు చిలకలు చుట్టిస్తుంది కాని భర్త భార్యకు తినిపిస్తారా ఏమిటి? అలా తినిపించకూడదని శాస్త్రంలో ఏమన్నా రాసిందటే. తినిపించాలని కూడా ఏ శాస్త్రంలోనూ రాయలేదు కదా. ఎవరూ రాయకపోతే మనం రాద్దామే. ఎవరో ఒకరు పుట్టించకపోతే కొత్త శాస్త్రాలు చట్టాలు ఎలా వస్తాయి? అబ్బో, మా వారికి శాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగిపోతోంది. విషయం పక్కదారి బట్టి సన్నివేశం సాగతెత్తవుతుంది. ఇదిగో ముందు చిలక తిను. అబ్బా, రామచిలుకలా చిలకలు తింటావనుకుంటే రాబందులా వేలుకొరికావేమిటే? చిలకలు ఎలా తినాలో నాకు తెలియదండి.
ఎంతసేపు బాగానే తిన్నావుగా ఆఖరి చిలకతోనే అఘాయిత్యం చేసావెందుకు? అయినా నేను చిలకలు ఎంత మృదువుగా తిన్నానో నువ్వెప్పుడూ చూడలేదటే. చూసి నేర్చుకోలేదా? లేదండి, అప్పుడు నా తల సిగ్గుతో మొగ్గలు వేస్తుంది కదా. మీనాక్షి మంచి మూవ్లో ఉంది. నిజం రాబట్టడానికి ఇదే సరైన సమయం. మీనాక్షి, ఏమిటండి? మరి నాకు విషయం చెప్తావా? ఏ విషయం? అది నువ్వు నా దగ్గర దాస్తున్న విషయం. మీ దగ్గర నేనేం దాచాను? ఆ పౌడర్ ప్రసాద్ చంద్రికా మేడం గారితో కలిసి నువ్వేదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, ఆ విషయం. అదా విషయం? నా నోటిలో చిలకలు పెట్టి నా నోటితో సీక్రెట్స్ చెప్పించుకోవాలనుకుంటున్నారా? చెప్తా. ఏమిటి మీనాక్షి అలా మౌనంగా ఉన్నావు? చిలకల్లో ఏం పెట్టారండి? ఏముంది, ఆకు, ఒక్కలు, తేనె, సుగంధ ద్రవ్యాలును. హా, మరి నాకు మత్తొస్తోందేమిటి? మొత్త నిద్రొస్తోంది. మీనాక్షి, ఒసే మీనాక్షి, నేను అడిగింది చెప్పవే. అబ్బా, మీరు నిద్రపోండి. చెప్పి నిద్రపోవే. అబ్బా, రేపు ప్రొద్దుటే చాలా పనుందండి. రేపటి నీ పనికి ఇప్పుడు నాకు చెప్పాల్సిన దానికి సంబంధం ఏమిటే? మీనాక్షి, 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 ఇది నిద్రపోయింది. ఇక హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చినా లేవదు. నా ప్లాను ఇలా బెడుచుకుంటుంది ఏమిటి? లేకపోతే అడగ్గానే చెప్పేస్తారు. మరి తాంబూలం ఇచ్చినంత మాత్రాన తాడిని ప్రమాదంలో పెడతానా? గోవిందా గోవిందా. ముగ్గురమ్మల మూలపుటమ్మ పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు. చేజారింది అనుకున్నది తిరిగి చేతికి చిక్కబోతోంది. దూరం అయ్యింది అనుకున్నది మళ్లీ దక్కబోతుంది. గుడ్ మార్నింగ్ మంగా. లవ్ యూ బంగారం. 8 ఏళ్ల అజ్ఞాతవాసం ముగిసిపోయింది. కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోబోతున్నవి. వెలుగు రేఖలు విచ్చుకోబోతున్నవి. మీ ఇంటిని వదిలి వెళ్లిన అదృష్టం ఈ ఇంటి వైపు అడుగులు వేయబోతోంది. అంబ పలుకు జగదంబ పలుకు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది పలుకు. నిజము పలుకు, సత్యమే పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు.
8 ఏళ్ల క్రితం ఈ ఇంటి కళ తప్పింది. ఇన్నాళ్ళు ఆ కంటతడి ఆరలేదు. చావు రాదు బతుకుపోదు అన్నట్టు గడిచింది. ఆశ నిరాశల మధ్య జీవితం ఊగిసలాడింది. అంబ పలుకు జగదంబ పలుకు. ఇంతలో ఒక వెలుగు చుక్క చీకటి మాటను తొంగి చూసింది. మీరు లేదు అనుకున్నది ఉందని చెప్పింది. అంబ పలుకు జగదంబ పలుకు. అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పలుకు. ఉన్నదాని కోసం వెతుకులాట మొదలయ్యింది. మీరు వెతుకుతున్నది వెంటనే మీకు దొరకబోతున్నది. మీ అదృష్టం మళ్లీ మిమ్మల్ని చేరబోతోంది. వెలుగు చుక్క ఈ ఇంటిని ఏలుకోబోతున్నది. మంచి జరగబోతున్నది. అంబ పలుకు జగదంబ పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు. ముగ్గురమ్మల మూలపుటమ్మ పలుకు.